హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మంచిగా ఉండాలి. మీరు నిజంగా మీ మీద చాలా చాలా అద్భుతంగా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. కొంతమంది అంటున్నారు, అక్క చాలా కష్టమవుతుంది, నిద్రే పట్టడం లేదు, ఊకే ఏడుపు వస్తుంది. ఏడవాలనుకుంటే కొంతసేపు ఏడ్చేసేయండి. ఎందుకంటే అంటారు కదా, ఏడ్చిన వాళ్ళకి కొంచెం దిల్ హల్కా అవుతుందని. అట్లా అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి అలైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒకవేళ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది రెసిడెంట్ అవుతుంది. ఉట్టి లవర్స్కి అయితేనేమో మీరు మిస్ అయినప్పుడు మీ పార్ట్నర్ని మీరు నిజంగా మిస్ అవుతారు కాబట్టి ఏడవండి, పర్వాలేదు. దాంట్లో కొంచెం మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. మీకు మీ మైండ్, మీ సౌల్, మీది కొంచెం ఇన్నర్ ఏదైతే ఉందో అది కొంచెం ఆ ప్రేమ అనేది కొంచెం ఆ లెవెల్ అనేది పర్ఫెక్ట్ లెవెల్కి వచ్చేసి మీరు శాంతి అవుతారు అనమాట. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎట్లా ఉంటుంది, పూర్వజన్మ బంధంలో వాళ్ళు ఎట్లా ఉంటుందంటే మనం అక్కడ మన ఆత్మ అనేది అలైన్ అవుతుంటుంది, సోల్ అలైన్ అవుతుంటుంది. అలైన్ అంటే ఏందక్క, ఒకరికి ఒకటి మీట్ అవుతుంది అనమాట. ఒక దాంట్లో ఒకటి అంటే ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇది మీ ఆత్మ, ఇది డిఎంది, ఇది అలైన్ అయిపోతుంది అనమాట. ఇట్లా పొరలుగా అలైన్ అయిపోతుంది. అది 7 జన్మలది ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీట్ అయ్యేది ఉండదు అనమాట. అది చాలా 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 రోజులు ఉంటుంది. ఇది చాలా ఇయర్స్ ఉంటుంది. అందుకే దీన్ని జర్నీ అంటారు అనమాట. ఓకేనండి, ఇవాళ మన రాసులు మనవి ఏమంటున్నాయి, మన డిఎం గారు ఎలా ఉన్నారు, ఏ ఎనర్జీలో ఉన్నారు అనేది మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మీ డిఎం మీ గురించి ఏమనుకుంటున్నారు, తన ఆలోచనలు ఏమున్నాయి? ఓకేనా? మీరు ఫస్ట్ తన పేరుని, తన రూపాన్ని, తన పేరుని 3 సార్లు తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. నేను ఫస్ట్ కార్డ్స్ తీసేసి మీకు ఇట్లా పెట్టేస్తాను నేను. ఓకేనా? ఎస్, థర్డ్ పార్టీలో ఉన్నారు. డిఎఫ్ మాత్రం సూపర్గా ఆమె మీద ఆమె కాన్సన్ట్రేట్ పెట్టిర్రు. ఆహా, డిఎం మాత్రము సూపర్గా ఉన్నారు. సింహరాశి వాళ్ళది వచ్చింది. వృషభం రాశి వాళ్ళది ఇక్కడ డిఎఫ్ది వచ్చింది. ఇంకా వృషభ రాశి వాళ్ళది మళ్ళీ ఇంకా థర్డ్ పార్టీలో కూడా ఉంది అనమాట. అంటే డిఎఫ్ మ్యారీడ్ అయిపోయి ఆమె కూడా ఉంటుంది కదా, ఆమె కూడా థర్డ్ పార్టీ అనే దాంట్లో ఇరికిపోయి ఉంది. డిఎం మాత్రము మీ గురించి చాలా మిస్ అవుతున్నాడు, ఏం చేయలేకుండా ఉన్నాడు. ఓకేనా? మీరేమో అద్భుతంగా ఉన్నారు, ఆయనని కేర్ చేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే ఆయనని కేర్ చేస్తలేరు. ఎవరన్నా ఫాలోవర్ ఉన్నట్టున్నారు. చాలా చాలా మంచిగా ఇన్నర్ వర్క్ చేసుకొని ఆమె సుందరంగా, అంటే చాలా సుందరంగా తీర్చిదిద్దుకుంటుంది. అందుకని డిఎం మీ గురించి 24 గంటలు చేపలా కొట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. మీకు చేసిన ద్రోహము ఈ 3 రోజులు మాత్రం ఇట్లా ఏడుస్తాడండి, దాంట్లో డౌట్ లేదు. ఆయన ఏడుస్తుంటే మీరు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? తన ఆఫ్ సోల్ కదా, మీ ఆఫ్ సోల్ కాబట్టి తను ఏడుస్తే మీరు ఎక్కడ ఉన్నా, 7 సముద్రాలు దాటి ఉన్నా, ఎక్కడ దాచుకొని ఉన్నా, ఏం చేస్తున్నా, 10 మందిలో ఉండి నవ్వుతున్నా, తను ఏడుస్తుంటే మీకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అవునాక నేను ఏం చేయకపోయినా కానీ నా కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నా గుండె మీద ఏదో పెద్ద రాయి పెట్టినట్టు ఉందంటే అవును, మరి ఆయన మీకోసం బాధపడుతున్నాడు కదా, మరి మీకోసం బాధపడతాడు కాబట్టి అది కామన్గా 3 days మాత్రం మస్తు బాధపడతాడంటే డేలా తలుచుకుంటాడు, నైట్లో తలుచుకుంటాడు. ఇన్నర్ వర్క్ చేసిన వాళ్ళు నాలాగా మాట్లాడతారు. ఇన్నర్ వర్క్ చేసిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనమాట, సూపర్గా ఉంటారు. ఎవ్వరు వాళ్ళని బాలాబీ బాగ్నే సక్తే అని అంటారు కదా, అట్లా ఉంటారు అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే నేను ఇన్నర్ వర్క్ చేస్తాను కదా, నేను ఇన్నర్ వర్క్ చేసినప్పుడు నాకు ఈ పున్నమ రాత్రులలో తను ఏడ్చేది నాకు తెలిసిపోతుంటుంది అనమాట. తను ఇట్లా ఏడుస్తుంటాడు, కూడా ఏడుస్తుంటే నాకు ఇక్కడ మంచిగా అర్థమైపోతుంటాడు. ఎట్లా అంటే తను అంటే ఇప్పుడు చేతులు గోడ గుద్దుకోవడం కానివ్వండి, నా చేయికి నొప్పి అవుతుంటుంది. ట్విన్స్ కదా, అంటే ఒక తల్లి కడుపులో పుట్టిన కమల పిల్లలకి అట్లుందంటే భగవంతుడు కమల పిల్లలం మనం. అర్థమైందా మీకు? భగవంతుడి కమల పిల్లలం అంటే ఇక్కడ మళ్ళా అన్న చెల్లెలం, అక్క చెల్లెలు అవన్నీ ఉండవు. మళ్ళీ భార్య భర్తలు ఒక ఆత్మ, అంటే ఇప్పుడు ఒక ఆత్మ నుంచి 2 తీసేసి మళ్ళీ ఒకటి తీసిరు కదా, చెయ్యాలి కదా. ఒకటి అర్ధనారీశ్వరులం కదా మనం, అట్లా అనమాట. మళ్ళీ ఇప్పుడు వేరే ఉన్నాం కాబట్టి ఆ ఒక్కటే అయ్యేంత వరకు అక్కడ ఏమవుతుంటే ఇక్కడ అది అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కూడా ఇప్పుడు ఇన్నర్ వర్క్ చేయకుండా మీరు ఏడుస్తుంటే చేస్తుంటే
అక్కడ ఆయన అదే ఫీల్ అయ్యి మంచిగా హ్యాపీగా ఉంటారనమాట. ఈజీ కాన్సెప్ట్ చెప్తాను నేను. మనం ఇన్నర్ వర్క్ చేసినామా, తను ఏడుస్తుంటే మనం నవ్వుతుంటాం, దమ్మారో దమ్మని పాట పాడుకుంటే మంచిగా ఆడుకుంటూ ఉంటాము. అదే మనం ఇన్నర్ వర్క్ చేయకుండా ఇట్లనే బాధపడుతున్నాం అనుకో, అమాసకి పున్నానికి గుట్టుకుంటున్నాం అనుకో, అక్కడైనా బాగా సంతోషంగా ఉంటాడు. ఎవరితోని? పెళ్ళంతో ఇంకా ఎక్కువ ఉంటాడు అనమాట. ఇక అర్థమైందనుకోండి, ఇంకా ఎక్కువ ఉంటాడంటే అదే అర్థం అనమాట అది. ఇక మీరు ఎంత ఏడుస్తుంటే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నేను అందుకే అంటాను, ఇన్నర్ వర్క్ చెయ్యండి. అది ఏ ప్రకారమైనా సరే ఇన్నర్ వర్క్ చేసేసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని, అక్కడ ఆయన ఏడుస్తుండే, అక్కడ ఆమె ఏడుస్తుండే, మీరు ఎంజాయ్ చేయండి. నేను అందుకే చెప్తాను, ఇన్నర్ వర్క్ ఏమనేది మామూలుగా చెప్పను నేను. ఎందుకంటే నేను ఇంత హ్యాపీ ఎందుకున్నా, నేను దీంట్లోనే ఉన్నా కదా, నేనేం గట్టెక్కేయలేదు కదా, పెళ్ళి చేసుకొని పీపీపీ డుమ్లా అని మంచిగా ఆయనతో ఉండలేను కదా. మరి ఇన్నర్ వర్క్లో ఉండి ఒక డిఎఫ్గా ఉండి మీకు ఇట్లా చెప్పగలుగుతున్నా అంటే, ఒక స్పీచ్ ఇవ్వగలుగుతున్నానంటే నాకు ఎంత గట్స్ ఉండాలి, నేను ఎట్లా చెప్పగలుగుతుండాలి. ఇన్నర్ వర్క్లో ఉన్న బలం అది. మనని మనము తెలుసుకుంటాము. మీకు ఒక్కసారి కాదు 1000 సార్లు చెప్తున్నాను నేను. మనని మనం తెలుసుకుంటాము. ఆ వ్యక్తి మన ముందు తిరుగుకుంటా, ఏడ్చుకుంటా, కళ్ళు చూపించకుండా తిరుగుతుంటే మనం చూసుకుంటూ ఆనందపడతాము. మనం పిచ్చోళ్ళలాగా ఆయన చుట్టూ తిరగము, ఆమె చుట్టూ తిరగము, ఆమె కోసం కొట్టుకోము. డిఎఫ్ ఎవరైతే ఉన్నదో చెప్తున్నా నేను, డిఎఫ్ మగవాళ్ళల్లో కూడా బ్రదర్స్ మీకు కూడా చెప్తున్నా నేను, ఇన్నర్ వర్క్ చేసుకుంటున్నా వాళ్ళందరికీ చెప్తున్నా నేను. ఇన్నర్ వర్క్ చేసి అక్క నేను మస్తు అయిపోయినా, నేను నీ వల్ల నేను సేఫ్ అయిపోయినా, నేను నా అనే శక్తి ఏందో నేను తెలుసుకున్నా, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా అన్న తమ్ముళ్ళకి కోటి దండాలు, చెల్లెళ్ళకి కూడా కోటి దండాలు, ఏకమైన వాళ్ళకి ఆశీర్వాదాలు. నేనేమంటున్నా, ఇన్నర్ వర్క్ అనేది మామూలు విషయం కాదు. 7 చక్ర యాక్టివేట్ చేసుకుంటే మామూలు విషయం కాదు. అది మీరు చేసుకుంటే చేసుకోలేరు. నాతోనే చేయించుకోమని నేనేమంటలేను, మీ ఇష్టమైన వాళ్ళతో చేయించుకోండి, మీరు మంచిగా ఉండండి. అందరు మంచిగా కోరుకునే కదా నేను ఈ ఛానల్ పెట్టి చేస్తున్నది. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నది ఎందుకు? మీరు నా మాట వినమని కాదు, మిమ్మల్ని మీరు మంచిగా చేసుకోమని, అంతే. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏదో నేను మీ జీవితాన్ని ఉద్ధరించేస్తానని అంత సీన్ లేదు నాకు. నేను చాలా చిన్నదాన్ని, భూమిలో చాలా చిన్నదాన్ని, మీ కాళ్ళ కింద రాయిదాన్ని. నేను నిజం చెప్తున్నాను. నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా, నేను మీరు చేసుకోండి, మీరు మంచిగా అయిపోతారు అని అంటే దాని అర్థం ఏంది? మంచిగా అయిపోతారు. ఒక మనిషి కోసం 24 గంటలు ఆలోచించడము మన జీవితాన్నే ఇచ్చేసినంత వాల్యూ అవుతుంది అది. ఎంతోమంది తన కోసం ఆలోచించి 8 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గోడలకి ముఖం పెట్టుకొని ఏడ్చిన వాళ్ళు బొచ్చడంతమంది ఉన్నారు ఇక్కడ. అమాస పున్నం రాగానే, రాత్రి కాగానే మీరు ఆలోచించండి, ఆ సీను ఒకసారి వేసుకోండి. అర్ధరాత్రి పూట లైట్లు బంద్ చేసి గోడకి మూలకి ముఖం పెట్టేసుకొని ఏడుస్తూనే ఉంటారు. అట్లా 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున 6 గంటల వరకు ఏడుస్తూనే ఉంటారు, ఎవరు చూడకపోతే. అంటే ఎవరైనా చూస్తారంటే 5 గంటల వరకు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. పున్నం అమాసలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇన్ని కాల్స్ వస్తుంటాయి, నేను ఇంత లేట్గా పెడుతుంటాను. నేను ఎందుకు పెడతా? నాకు కాల్స్ వస్తుంటాయి, నేను ఇన్నర్ వర్క్ చేపిస్తా. అక్క నాకు ఇది డౌట్ ఉంది, ఇది నేను ఇట్లా చేసుకోవాలా, అది చేసుకోవాలా. అవును చెయ్యి. ఎదురుగా కూడా నేను వాళ్ళతోని కెమెరాలో చేపిస్తాను నేను. అందుకే ఇంత లేట్ పెడతా నేను మీకు. ఏదో పైసలు తీసుకొని పక్కగా అయిపోయింది చలో ఫోన్ కట్ చేసిన అంత సీన్ లేదు. ఇది నా సోల్ పర్పస్, మహాదేవుడికి ఇచ్చిన వాగ్దానం ఇది. మహాదేవుడు అంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడైనా అంటే ఊపిరిలోనే ఉంటాడు. ఈ ఊపిరే ఆయనది, ఈ జీవితమే ఆయనది. ఆయన ఇష్టం ఏమైనా చేసుకొని అని వదిలేసినప్పుడు ఆయన మనకి ఈ మార్గం ఇస్తాడు. ఈ మార్గం ఇచ్చినప్పుడు నాలాంటి వాళ్ళని, ఇప్పుడు నన్ను మిమ్మల్ని మీ ముంగట పడేసిండు, చలో నువ్వు పని చేయబో, నీకు పని ఇచ్చేసిన నేను, ఆ మనిషిని బాగు చెయ్యి, నేను ఆ మనిషిని నేను పట్టుకుంటా నీ రూపంలో అన్నప్పుడు అది మీ ఇష్టం. నా రూపంగా తీసుకోండి, వేరే వాళ్ళ రూపంగా తీసుకోండి మీరు, కానీ మీరు మంచిగా అయిపోండి. మీ వ్యక్తి మీకోసం ఈ 3 రోజులు పిచ్చి కాకిలాగా ఏడుస్తుంటాడు. ఉన్నమాట చెప్తున్నాను.
నా మాట్లాడే తీరు ఇట్లనే ఉంటుంది. ఎప్పుడు నేను ఇట్లనే మాట్లాడి ఇట్లనే మిమ్మల్ని అవేకం చేయాలనుకుంటా, కానీ నాకు ఇంట్లో పిల్లలు ఉంటారు, నా వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ముంగట నేను ఇట్లా మాట్లాడలేక నేను మీకు చెప్పలేనమాట. భగవంతుడి దయ వల్ల ఇవాళ పిల్లలు వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు కూడా లేరు, కాబట్టి ఈ పున్నం రోజులల్లో మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. అవేకైనా ఎట్లా అవ్వాలక్క, నేనున్నా ఇన్నర్ వర్క్ చేపిస్తా. మెటీరియలిస్టిక్ మ్యాన్ ఉంటాడు ఫుల్గా. ఇంతకుముందు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసి తన ఉన్న కార్లు, బిల్డింగ్లు, తనకున్న మనుషుల్ని చూసుకొని విర్రవీగిన మనిషి ఇప్పుడు మీకోసం ఏడుస్తున్నాడు. ఏడవనియండి, మంచి ఏడవనియండి. నేను మాత్రం అట్లనే అంట, అట్లనే ఏడవాలి. గొడ ఏడవాలి. మనం అంటే ఏందో తెలవాలి. ద హీరో పెండ్ వచ్చింది. సొసైటీ కోసం మస్తుగా ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు అంతగానం? ఆలోచించకండి. సొసైటీ వాళ్ళు అన్నం పెట్టారు, మీకు ఛాయ్ తాగాలనుకుంటే పాలు తీసుకొచ్చి ఇస్తారా వాళ్ళు? లేదు. మీకు బాగాలేకపోతే మీ ఇంట్లోనే ఉన్న బిందెలు నీళ్ళు ఇస్తారా? ఇయ్యరు. సొసైటీ వాళ్ళ కోసం ఆలోచిస్తే మనం ఊపిరి తీసుకోవడం మానేస్తాం. ఉన్నమాట చెప్తున్నాను, నేను ఇట్లనే మాట్లాడతా కదా. మీకు తెలియని ఏముంది చెప్పండి. ఈ పున్నం రాత్రులల్లా, ఈ గ్రహణం రోజులల్లా మస్తు కొట్టుకుంటున్నాడు. మీరు కూడా అయ్యో ఆయన గురించి తెలిస్తే 10 మందిలో మా పరువు పోతుంది. అవన్నీ ఎందుకండి? మీ గురించి మీరు ఆలోచించండి. లైఫ్ చాలా చిన్నది. ఆల్రెడీ 40 అయిపోయింది. ఇంకా ఏం లైఫ్ ఉంటుంది? ఇంకా ఏముంటుంది మీరు చెప్పండి. అక్క నీది 40 అయిపోయింది, అది 36. మరి 36 ఉన్న తర్వాత కూడా ఇంకా ఉంది కదా లైఫ్. మళ్ళీ ఇంకా లైఫ్ ఉంది కదా. మీకు మంచిగా బతకాలని లేదా? మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని లేదా? నాకే ఉంది మీరు మంచిగా ఉంటే చూడాలని. మీకెందుకు ఉండదు మీరు మంచిగా ఉంటే చూడాలని? మీరే చెప్పండి. మీరు మంచిగా ఉంటే చూడాలని మీకుండదా? మంచి ఇన్నర్ వర్క్ చేసుకోండి, కరెక్ట్గా ఉండండి, పర్ఫెక్ట్గా సాధన చేయండి, అన్నిట్లో తెలుసుకోండి. ఇంద్రియాలని కరెక్ట్గా మీరు ఆధీనంలో పెట్టుకోకపోతే మీ వల్ల కాదు ఈ జర్నీ నుంచి ముందుకు పోవడము. దానికి గ్యారంటీ నేను ఇస్తాను. ద ఎంపరర్ వచ్చిండు. ఎంపరర్ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. ద ఎంపరర్ ఏం మాట్లాడుతున్నాడో సొసైటీ గురించి ఆలోచించినప్పుడు మీ ఇద్దరు ఆలోచిస్తారు. డిఎఫ్ ఆలోచిస్తారు. ఇక్కడ సొసైటీ గురించి మెటీరియలిస్టిక్ మ్యాన్ కూడా చాలా ఆలోచిస్తాడు. సొసైటీ గురించి ఆలోచిస్తాడు, మీ గురించి ఆలోచించాడు. మీరు బాడమే జానేదా అంటాడు. మీరు కలిసి అసలు ఆ తత్వమే డిఎం తత్వం ఏంటంటే ఫ్లడింగ్ చేయాలి. మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే కూడా పక్కకున్న అమ్మాయికి ఫ్లడింగ్ చేసే తత్వం ఉంటుంది. అంటే అమ్మాయే అంటే డిఎం అనేది ఎవరిలల్లో కూడా ఉంటుంది. ట్రాన్స్జెండర్లో కూడా ఉంటుంది, కొంచెంలలో కూడా ఉంటుంది, మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది. ఆ డిఎం అనే తత్వం ఏంటంటే అది కూడా పరీక్ష అనమాట. డిఎఫ్కి నువ్వు నీ శివుని నువ్వు సాధించుకోవాలంటే ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ అన్నీ ఇచ్చి పడేస్తున్నానికి నువ్వు చక్కగా చేసుకొని నీకు చాదనైతే అనేసి మనకు అన్నీ మంచిగా అన్ని బ్యాడ్ అన్నీ తయారు చేసి ఒక డిఎంని ముంగట పడేస్తాడు అనమాట. అది లేడీస్లో కూడా ఉంటారు. నా దగ్గర ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు. ఏమంటారు బ్రదర్, అవునా కాదా? మీ ముంగటనే మీ దగ్గరనే పైసలు తీసుకొని వేరే వాళ్ళకి ఫ్లడింగ్ చేసిన అమ్మాయిలు లేరా? మళ్ళీ మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తలేరా? చెప్పండి, అవునా కాదా? వచ్చాడంతమంది. నేను ఎందుకు ఇంత లేట్ పెడతాం వల్ల వీడియోస్? అదే అనమాట. మీకు చేసిన ఏదైతే ఉన్నాయి కదా, గాయం ఉంది, ఇప్పుడు తనకి సేమ్ తగులుతుంది. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మీ ఇన్నర్ వర్క్ చేసినప్పుడు రివర్స్ అయినా కొడుతుంది అనమాట. మీకు బాధ పెడతాడు కదా, మీరు పోయినప్పుడల్లా ఏదో ఒక మాట పుసుక్కుని అంటాడు, లేకపోతే కొట్లాడతాడు కదా, అది రివర్స్ అవుతుంది అనమాట. మీరు ఇన్నర్ వర్క్లో ఏమవుతారు? ఇన్నర్ వర్క్ చేసినప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోతారు. మళ్ళీ ముఖం చూడరు. ఆ ముఖం చూడనప్పుడు ఏమవుతారు? మీకోసము పటా కొట్టుకుంటూ ఉంటాడు మిమ్మల్ని చూడాలని. ఎందుకంటే మీరు లక్ష్మి కదా, మీరు కనబడకపోతే అక్కడ లక్ష్మి రాదు. నిల్ అనమాట. ఏం రాదు ఆడ. చెట్టుకి పండ్లు ఉంటాయి కానీ ఎంత రాళ్ళు కొట్టినా కింద పడవు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ డిఎంది. అందుకే చెప్తాను నేను, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటే ఆ డిఎం ఏం చేయలేడు. కొంతమంది అంటున్నారు నాకు, అక్క ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నేను ఆయనకు భార్య కూడా ఉంది, ఆయన జీవితం పాడు చేయలేను అంటే, మరి నువ్వెందుకు ఆయన గురించి ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? నువ్వెందుకు రాత్రింబగలు ఏడుస్తున్నావు? పుణ్యమైతే నాకెందుకు ఫోన్ చేస్తావు? అక్క ఇగో అక్క, నువ్వు ఇచ్చే పైసలు నాకేం చేదు కాదు కదా. నేను పైసలు తీసుకుంటా, బాధ్యతగా తీసుకుంటా. నేను 10 సార్లు చేస్తా, 10 సార్లు పైసలు తీసుకుంటా. నువ్వు బాగా కావాలనే కదా నేను పదే చెప్పేది.
అక్క ఆయనకు పెళ్ళయింది అక్క, ఆయనకు పిల్లలు ఉన్నారక్క, ఆయన జీవితంలోకి నేను ఒక మూడో వ్యక్తిలాగా పోదలుచుకోలేదక్క అంటే నువ్వే ఫస్ట్ వ్యక్తివి. ఆడ పెళ్ళి చేసి కింద పడేసారు. లేకపోతే పున్నంకి రాత్రికి నాకు ఫోన్ చేసేసి నాకు పైసలు కట్టేసి ఎందుకు టారో రీడింగ్ చేయించుకొని, టారో రీడింగ్ చేయించుకుంటావు, ఎందుకు హీలింగ్ చేయించుకోవమ్మా? నువ్వు బాగోడాలని నీకే లేనప్పుడు ఏం చేస్తామమ్మా? అక్క నేను రాత్రి అయిందంటే 11 గంటలకి గోడల ముఖం పెట్టిందంటే పొద్దున 5 గంటలకి తీస్తాక ఒకటే ఏడుస్తూ ఉంటాక అని అంటావు. నిలబడేది కూడా కూర్చొని అంటే అవి ఎవరు చేస్తారు? దయ్యాలు చేస్తాయి. అట్లా దయ్యాల్లాగా మారొద్దు. మనము పుట్టింది దేవతల్లాగా అవ్వడానికి. నన్ను మీ ముంగడ పడేసింది అందుకనే. ఓకేనా? ఇగోండి, ద హై ప్రెస్టేజ్ వచ్చింది. రాత్రి మగలు కష్టపడే వ్యక్తులు మీరు. మీ మనిషి మీకోసమే 24 గంటలు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లుందంటే ఇక్కడ ఏం చూపిస్తుంది తెలుసా? మాత ఏం చూపిస్తుందంటే మీ డిఎం చాలా బాధపడుతున్నాడు, నువ్వేం బాధపడకు నేను చక్కగా చేస్తున్నానని చెప్పేసింది అమ్మ. ఇక్కడ ఏమవుతుంది తెలుసా? ఇక్కడ డిఎం ఏం చేస్తుండంటే మీరే రావాలి. ఆయన రాడు, ఆయన అట్లనే కూర్చుంటాడు ఒక దగ్గర ముద్దపప్పులాగా అట్లనే కూర్చుంటాడు. మీరు పోవాలన్నమాట. మీరు పోయి మళ్ళీ మీ ఆత్మ తీసుకుపోతూ ఉంటుంది. మీ ఆత్మ మిమ్మల్ని ఒక దగ్గర కూర్చొనియదుగా, ఆఫీస్లో కూర్చొనియదు, ఓ దగ్గర కూర్చొనియదు, పడుకోనియదు. ముఖం చూసిరాపో అంటే ఈయన మేనిఫెస్ట్ చేస్తూ ఉండనమాట. ఆమెనే రావాలి నా కాళ్ళ దగ్గరికి, ఆమెనే నా ముఖం చూపించడానికి రావాలి. ఆయనకుంటుంది అసలు ముఖం చూడాలని, కానీ ఆమెనే రావాలి. ఈ పంతంలో ఎంత కాలంలో మీరు నలిగిపోతారు చెప్పండి? నలిగిపోతూ ఉంటుంది. డిఎఫ్ నలిగిపోతూ ఉంటుంది. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, పని ఉంటుంది, కష్టం ఉంటుంది, సొసైటీలో అన్నీ ఎదుర్కోవాలి. మళ్ళీ పోయి ఆ ముఖం చూసి రావాలి, ఏమన్నా అడిగితే చేతికి ఇచ్చేసి రావాలి. అవసరమా? ఒక్కటే ఇగో మీరు ఎట్లా ఎదుగుతున్నారో తను కూడా మీకోసమే. అది ఎప్పుడు దీని వెనకనే వస్తుంది. చూసిర్రా మీరు? ఏదో అడ్డగొట్టినట్టు వస్తుంటుంది. నాకే ఆశ్చర్యమవుతుంటుంది. దీని వెనక దీని వస్తుంది. ద మేనిఫికేషన్ తర్వాత ద హెర్మిట్. మేనిఫెస్టేషన్ ఏం చేస్తారు? మీరు రావాలి. అక్కడ లోపల ఏముంటుంది? నేను పోవాలి, ఎతకాలి, ఆమె ఎక్కడుందో పోవాలి, చూడాలి, ఏది ఏమైనా సరే కాళ్ళు పట్టుకొని నువ్వు లేకపోతే లేనే అమ్మ అని చెప్పాలని ఉంటుంది. కానీ మనసు నిండా అది ఉన్నా కానీ పొగరు మాత్రం మస్తు ఉంటుంది. చూడండి, నేనేం ఒకటి చెప్తలేను కదా, పొగరబోతు డిఎం అంత పొగరబోతు ఇంకెవ్వరు ఉండరు. అది లేడీస్లో కూడా ఉండరు, ఉట్టి జెంట్సే అంటలేను. అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు పిచ్చి కామెంట్స్ పెట్టకండి దయచేసి. అది ఎవరో తెలుసు కదా, ఎవరు కామెంట్స్ చేస్తారో వాళ్ళకే చెప్తున్నాను నేను, అందరికీ కాదు. అందరు చాలా మంచిగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఇది డిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పొగరబోతోళ్ళు. వాళ్ళని తిడుతున్నాను కాదు, మీరు బాధపడుతురు కదా. నేను డిఎఫ్ని మళ్ళీ డిఎఫ్ సైడ్ మాట్లాడకపోతే నేను ఇంకే డిఎం సైడ్ ఎందుకు మాట్లాడాలి? మీరే చెప్పండి. డిఎంకి ఇంత పొగరెందుకు? ఆయన కూడా మనిషే కదా. ఆయనకి మీకు ఒక విషయం చెప్పాలా, దీంట్లో ఎప్పుడైతే అవేకెన్ అవుతారో అంటే దీంట్లో మీ ఇద్దరు ఎప్పుడైతే కళ్ళు కలుస్తాయో ఆ డిఎంకి తెలుసు అనమాట, ఆ శక్తికి తెలుసు మీరు పూర్వజన్మ వైఫ్ అని. ఆయన బయటపడడు, ఆయన బయట పడదనమాట. ఎందుకు? ఆ ఎనర్జీ అట్లుంటుంది. ఆ ఎనర్జీని తగ్గించాలంటే మీరు ఇన్నర్ వరకు చేయాలి. ఇదిగోండి, నేనేం అబద్ధం చెప్తలేను కదా. అతి త్వరలో మీ దగ్గరికి ఈ పొగరబోతూ వచ్చేసి మీకు కంప్లీట్గా తల్లి దయచేసి క్షమించే, నువ్వు నాకు ముందే తెలుసు, నాకు నీకంటే ముందే నువ్వు నా భార్యవని తెలుసు, నా భర్తవని తెలుసు. అంటే ఇక్కడ డిఎం అంటే లేడీస్లో ఉంటారు, జెంట్స్లో ఉంటారు, ట్రాన్స్జెండర్లు ఉంటారు, కొజ్జోళ్ళు ఉంటారు, లెస్బియన్లో ఉంటారు, బొచ్చడంత మంది ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళ దాంట్లో ఉంటారు. డిఎం అంటే శివుడు, డిఎఫ్ అంటే పార్వతీతత్వం. ఆడవాళ్ళే ఉంటారని కాదు, డిఎఫ్ మోస్ట్ ప్రాబ్లీ 90% మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటారు. ఇంకా ఏంటంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కోసం మాట్లాడుతున్నామా లేదా? ఇది మరి కార్డు వచ్చిందా లేదా? ఎందుకు అబద్ధం మాట్లాడుతుంది? ఎందుకు నా ఇన్నర్ వరకు ఇట్లా మాట్లాడుతుంది? నా ఇన్నర్ వరకు కంప్లీట్ ఉంది. మాట్లాడేది నేను కాదు, మహాదేవుడు శివయ్య నాతోని మాట్లాడిపిస్తాడు. నేను స్టార్టింగ్ చేసేటప్పుడు నాకు ఎనర్జీ లేదు. నేను ఏం చెప్పాలి మహాదేవా అని అడిగిన. నేను
నువ్వు నా పేరు తీసుకొని చెప్పు, నేను మాట్లాడతానంటాడు. మీరు కూడా ధ్యానంలో చాలామంది ఇప్పుడు చేస్తున్నారు కదా, చాలామంది నాతోని కనెక్ట్ అయిన వాళ్ళు అంటారు, మీతో మాట్లాడితే శివుడితోనే మాట్లాడుతుంటుందని ఉన్నట్టుంటుందని. నేను మాట్లాడని, ఇది నా శక్తి కాదు, నిజంగా చెప్తున్నా. మహాదేవుడి మీద ఒట్టు, నేను మాట్లాడను, ఆయననే మాట్లాడతాడు. ఇదే మీది పూర్వజన్మ బంధం కాకపోతే ఇవన్నీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాయి? మిమ్మల్ని ఎందుకు ఇన్నర్ వర్క్ చేసుకొని స్ట్రాంగ్ అవ్వమని చెప్తున్నారు? మీరు ఎప్పుడైతే డిఎఫ్ ఈ జర్నీలో ఏంటంటే ఒకటి మీ చిన్న కాన్సెప్ట్, మీరు దీంట్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఎట్లా అని చాలామంది కామెంట్స్ అడుగుతారు, కాల్ కూడా చేసి అడుగుతూ ఉంటారు, అక్క నేను ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నానా లేదా అని. ఈజీ మెథడ్ మీకు ఒకటి చెప్పాలా, డిఎఫ్ ఎప్పుడైతే ఉందో డిఎం కంటే 3 ఏళ్ళ కంటే పెద్దగా ఉంటుంది. ఇక తను డిఎం అనేది 40 ఏళ్ళు ఉన్నాడు అనుకో, డిఎఫ్ అనేది 46, 47, 49, 50 ఇక వేసుకోండి. మీ ఇష్టం ఏ నెంబర్ అని వేసుకోవచ్చు. అర్థమైందా? ఇది నాది. మహాదేవుడు మీకు ఇవాళ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్క, ఏం చెప్తున్నాడు? మీకు ప్రపోజ్ అయ్యేది ఉంది, ప్రపోజ్ చేస్తాడు. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు మిమ్మల్ని వేరు చేసేది నిజంగా చెప్పాలంటే దేవుడు వల్ల కూడా కాదు. ఒకరి కోసం ఒకరు పుట్టిరు. ఏడవకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడవకండి. నాకు పొద్దున్న నుంచి నిజంగా చెప్తున్నా, నేను ఒక 25 మెసేజ్లు వచ్చినాయి నా వాట్సాప్లో. అక్క నేను రాత్రి అంతా ఏడుస్తున్నా. బ్రదర్స్ అయితే బొచ్చడంత మంది, 12 మంది బ్రదర్స్ నాకు మెసేజ్లు పెట్టింది. ఏడవకండి, మీరు ఇన్నర్ వర్క్ చేయండి. ఇన్నర్ వర్క్ తీసుకునే వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఏం లేదు, పాదాభివందనాలు అంటే ఏదో నేను తగ్గిపోతలేను. మహాదేవుడే మీకు పాదాభివందనాలు అంటుండంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీకు కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మీకు మర్యాద ఉంటుంది, పలువురిలో మర్యాద ఉంటుంది. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ బంధంలో పెళ్ళి అవుతుందా? అవును, పెళ్ళి అవుతుందా? పెళ్ళి కాదంటారు, సెక్స్ అంటారు, అదంటారు, ఇదంటారు అని ఏమేమో కామెంట్స్ ఆడవాళ్ళు కూడా పెడుతున్నారు. చీ మీ అట్లాంటి బుర్రలకైతే కోటి దండాలు. దయచేసి బ్యాడ్గా ఆలోచించడం చూడకుండా జర మనం మంచిగా ఆలోచిద్దాం. ఆ టీవీ సీరియళ్ళు మానేసి మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆ స్క్రోల్ చేయడం మానేసి మీ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి. మీ గోల్స్ అనేది ఏదో ఉంది. దేవుడు మీరు కారణ జన్మలు కాబట్టే మిమ్మల్ని పట్టి ఊపుతున్నాడు. రాత్రి ఏడుస్తున్నారు మీరు. అర్థమవుతుందా? ఉట్టిగా ఏడుస్తలేరు మీరు. ఒక మనిషి కోసము పిచ్చోళ్ళలాగా ఎందుకు ఏడుస్తాం మనము? నేను ఎందుకు ఏడుస్తలేను? నేను ఎందుకు చెప్తున్నా నేను మీకు వచ్చి ఏడవద్దని? ఇంత పవర్ ఉంటుంది. ఇంద్రియాలు మన చేతిలో ఉంటే మనం ఇట్లా ఉంటామన్నమాట. ఏం లేదు, ఒకటే కాన్సెప్ట్. మన ఇంద్రియాలు మనము మన ఆధీనంలో పెట్టుకుంటే మన డిఎం మన దగ్గరకు వచ్చేస్తాడు. మనం కేర్ చేయకపోతే తనే వచ్చేస్తాడు. ఓకేనా? దీనికి చాలా సాధనాలు ఉంటాయి. అవును, నేనున్నా, నా నంబర్ పెట్టినా, కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. యూనియన్ కంపల్సరీ ఉంది. 6 days ఆర్ 6 weeksలో మీకు మీ పార్ట్నర్ అనేది వచ్చేసి మీ డిఎం మీ దగ్గరకు వచ్చేసి మాట్లాడతారు. అప్పుడు మీరు మరీ పడిపోయి కాకుండా మీ ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా మీరు తీసుకుంటారు. ఇది లేకపోతే చాలా కష్టమవుతుంది అబ్బా, నిజంగా చెప్తున్నా. ఇది మనం అనుకుంటాం కానీ మామూలు జర్నీ కాదు. ఇది మొత్తం అంతా డివైన్, అంటే ఏమంటారు, దైవం నడిపించే ఒక్కొక్క అడుగు. మీరు ఎప్పుడైతే మీరు 7 చక్రాలు, మీరు 7 చక్రాలు అనేది మీ బాడీలో మీరు అలైన్ చేసుకొని మీ డిఎం మీ లోపలే ఉన్నాడని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మహా ఆనందంగా ఉంటుంది. జీవితం నిజంగా చాలా అందంగా అనిపిస్తుంది. ఇట్లాంటి స్వర్గం ఈ జీవితము మనం డిఎం కోసం ఆలోచిస్తూ ఏడ్చి నరకం లాంటి ఈ జీవితంలో స్వర్గం చూస్తాం మనం. అది నేను చూస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఏదన్నా సొంతగా అయితేనే తెలుస్తుంది. నేను బుక్కులు చదివి చెప్తలేను, నాతో అవుతుంది కాబట్టి మీతో చెప్తున్నా. నన్ను మహాదేవుడు మీ దగ్గరికి నడిపిస్తున్నాడు. ఆ బోలా శంకరుడు నడిపిస్తున్నప్పుడు
మాట కొట్టి పడేయకండి. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు కాపాడుకోమనే మహాదేవుడు చెప్తున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర. అందరు బాగుండాలి. ఓం నమ శివాయ.